వెంకటగిరి వెంకటగిరి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది వెంకటగిరి చేనేత చీరలు. వెంకటగిరికి ప్రపంచ స్థాయి గుర్తింపు కూడా తీసుకువచ్చింది ఈ వెంకటగిరి చేనేత మగ్గంపై నేయబడ్డ అద్భుతమైన చీరలు. సో చిన్న అగ్గిపెట్టెలో సైతం పట్టే విధంగా చీరలు నేయడం ఈ వెంకటగిరి చేనేత కార్మికుల యొక్క అద్భుత నైపుణ్యం వీరి సొంతం. మగువలకు ఎంతో అందాన్నిచ్చే ఈ వెంకటగిరి చేనేత చీరలకు సుమారు 300 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. ప్రస్తుత ఆధునిక కాలంలో ఈ వెంకటగిరిలోని చేనేత కార్మికులు ఎన్నో ఆధునిక పరికరాలను వాడి ఎంతో అద్భుతమైన డిజైన్లు గల చీరలను తయారు చేస్తున్నారు. నేను కూడా చేనేత కుటుంబానికి చెందినవాడిని కాబట్టి చిన్నప్పటి నుంచి చేనేత చీరలు ఎలా తయారు చేస్తారో నాకు అవగాహన ఉంది. సో కాబట్టి సన్నని దారాల నుండి అద్భుతమైన చేనేత చీరలు ఎలా తయారు చేస్తారో మీకు స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మీకు వివరిస్తాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మనమందరం ఒక చిన్న విషయం తెలుసుకోవాలి. అదేంటంటే నిలువు దారాలను అడ్డు దారాలను అల్లడం ద్వారా గుడ్డ ఏర్పడుతుందన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఈ వెంకటగిరి చీరల తయారీలో కూడా ఇంటికి కనిపించని సన్నని నిలువు దారాలను అడ్డు దారాలను అద్భుతమైన డిజైన్లతో అల్లడం ద్వారా ఎంతో అందమైన వెంకటగిరి చీరలు తయారవుతాయి. ఈ వెంకటగిరి చీరల తయారీలో వాడే నిలువు పోగులను అడ్డు పోగులను ఏమంటారో, చిక్కులుగా ఉన్న ఈ దారాలను సన్నని విడివిడి దారాలుగా ఎలా తయారు చేస్తారో ఇప్పుడు మనం చూస్తాం. సో ఇది చూడండి, ఇది నిలువు పోగులకు వాడేది, ఇది అడ్డు పోగులకు వాడేది. నిలువు పోగులకు వాడేదాన్ని పడుగు అని, అడ్డు పోగులకు వాడేదాన్ని పేక అని అంటారు. ఈ చిక్కులుగా ఉన్న ఈ అడ్డదారాన్ని రాట్నం మీద ఒక సన్నని దారంగా తీస్తారు. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ బాగా గమనించారంటే ఈ రాట్నం సహాయంతో ఒక చేనేత మహిళ చిక్కులుగా ఉన్న ఈ పడుగు నుండి ఒక సన్నటి అడ్డు దారాన్ని ఒక డబ్బాకు చక్కగా చుడుతోంది. డబ్బాపై చుట్టిన దారాన్ని మగ్గం మీద చీర నేయడానికి వీలుగా మరొక రాట్నం సహాయంతో ఒక సన్నటి ఊసకు చుడుతారు. ఈ దారం చుట్టిన ఊసనే కండి అంటారు. రాట్నం సహాయంతో సన్నని దారాన్ని ఈ కండికి చుట్టేశాము. చేనేత మగ్గంపై ఉన్న నిలువు పోగుల విషయానికి వస్తే చిక్కులుగా ఉన్న వీటిని ఎలా విడివిడి పోగులుగా చేస్తారో చూద్దాం. ముందుగా వందలాదిగా ఉన్న ఈ సన్నటి పోగుల్లో ఒక్కొక్క పోగును జాగ్రత్తగా తెంపి మరొక సన్నటి పోగుతో ఓపిగ్గా అతుకుతారు. ఇలా పోగులు అతికే ప్రక్రియనే అచ్చు అంటారు. అచ్చు అయిపోయిన తర్వాత పొడవుగా చిక్కులుగా ఉన్న ఈ నిలువు పోగులను విడివిడి పోగులుగా చీర నేయడానికి అనుకూలంగా మార్చే పద్ధతినే అల్లు అంటారు. ఇది బయట ప్రదేశాల్లో చేస్తారు. చిక్కుల నుండి విడివిడిగా చేసిన ఈ నిలువు పోగులు అడ్డు పోగులను వాడి చీర ఎలా తయారు చేస్తారో, అసలు చేనేత మగ్గం ఎలా ఉంటుందో ఇక తెలుసుకుందాం. చేనేత మగ్గాన్ని ఒకసారి బాగా గమనించామంటే మనకు అసలు ఏమీ అర్థం కాదు. ఎందుకంటే ఈ చేనేత మగ్గంలో ఉండే సన్నని దారాలు, మిషన్లు, చెక్క పలకలు, ఈ గుంట, ఏ దారం ఎటు వస్తుందో ఏ దారం ఎటు పోతుందో మనకి ఏం అర్థం కాదు. ఈ చేనేత మగ్గం మీద ఈ చీరలు ఎలా నేస్తారంటే ముందుగా ఈ చేనేత మగ్గంలో మనకు ఒక గుంట కనిపిస్తుంది. ఈ గుంటలో నిలబడే చేనేత కార్మికుడు ఎంతో కష్టపడి అందమైన చీరలు తయారు చేస్తాడు. ఒకసారి ఈ గుంటలో దిగి లోపల ఏమున్నాయో గమనించామంటే 2 చెక్కలు కనిపిస్తాయి. ఈ 2 చెక్కలనే పావు చెక్కలు అంటారు. వీటి మీద చేనేత కార్మికుడు తన కాళ్లను ఉంచి పైకి కిందకు తొక్కుతుంటాడు. మనం కింద ఉన్న ఈ 2 చెక్కలపై కాళ్లను పైకి కిందకి ఆడిస్తూ ఉంటే ఈ సన్నని పోగులు కూడా పైకి కిందకి డిజైన్ లాగా వస్తుంటాయి. మనం దీన్ని స్పష్టంగా చూడవచ్చు. ఈ విధంగా పైకి కిందకు లేసిన ఈ దారాల మధ్యలో మరొక సన్నని దారాన్ని అడ్డుగా అల్లడం వల్ల చీర తయారవుతుంది. విధంగా రాట్నంపై పోగుతో చుట్టిన కండిని ఈ నాడికొమ్ము అనే దాంతో పెట్టి మగ్గం మీద నేస్తారు. సో చూసారు ఎలా ఉంది నాడికొమ్ము ఇది? చూడండి, ఆ వైపు ఈ వైపు చాలా పదునుగా ఉంటుంది. ఈ విధంగా పదునుగా ఉండడం వల్ల ఈ పోగుల మధ్యలో దూరుతూ పోతుంది కాబట్టి పోగులు తేగకుండా ఉంటాయి. ముందుగా మనం దారం చుట్టిన ఈ కండిని నాడి కొమ్ములో పెట్టి సన్నని పోగును బయటకు తీసి మగ్గంలో ఉంచాలి. ఈ నాడి కొమ్ము అటువైపు ఇటువైపు వేగంగా కదలడానికి వాడేదాన్నే కుచ్చుతాడు అంటారు. దీన్ని గట్టిగా పట్టుకొని లాగినప్పుడు
ఈ నాడికొమ్ము అటువైపు ఇటువైపు వేగంగా పరిగెడుతూ ఈ పోగుల మధ్యలో దారాన్ని వదిలిపెడుతుంది. సో ఈ విధంగా చూసారా, కుచ్చుతాడు లాగినప్పుడు అవతల వైపున నాడికొమ్ము యువతల వైపు వెళ్తుంది. సో నాడికొమ్ము వదిలిన ఈ సన్నని దారాన్ని చీరకు గట్టిగా తట్టడానికి వాడే పలకనే చేతి పలక అంటారు. ఈ విధంగా తట్టడం వల్ల ఈ నిలువు పోగుల మధ్య ఈ నాడికొమ్ము నుండి వచ్చిన ఈ అడ్డు దారం అల్లడం ద్వారా ఈ చీర ఏర్పడుతుంది. ఈ మగ్గం గుంటలో నిలబడి తన 2 కాళ్ళతో పావు చెక్కలను తొక్కుతూ, ఒక చేత్తో కుచ్చుతాడు లాగుతూ, మరొక చేత్తో చేతి పలకను తడుతూ, తన 2 కళ్ళతో సన్నని పోగులను గమనిస్తూ చేనేత కార్మికుడు ఈ విధంగా ఎంతో కష్టపడి అందమైన చీరలను తయారు చేస్తున్నాడు. ఇక ఈ చీరల అంచుల్లో ఉండే అద్భుతమైన డిజైన్లు కానీ, చీర మధ్యలో వచ్చే అందమైన పూతలు కానీ ఎలా చేస్తారో చూద్దాం. చీరలో డిజైన్ వచ్చేందుకు వాడే మిషన్లనే జాకార్డ్ మిషన్లు అని అంటారు. ఈ మిషన్ ఇదిగో ఇలా ఉంటుంది. ముందుగా మనకి ఏ డిజైన్లు కావాలో ఆ డిజైన్లు తగ్గట్టు ఈ విధంగా అట్టలు సెట్ చేసుకోవాలి. సార్ బాగా చూడండి, ఈ అట్టలకి రకరకాల హోల్స్ ఉన్నాయి. ఈ హోల్స్ తగ్గట్టు ఈ దారాలు పైకి లేస్తాయి, డిజైన్ తగ్గట్టు పోగులు కూడా పైకి లేస్తాయి. ఈ దారాల మధ్యలో వెండి కానీ జల్తార్ కానీ నేయడం వల్ల చీరల మీద ఉన్న అద్భుతమైన డిజైన్లు మనకు ప్రత్యేకంగా కనిపిస్తాయి. చేనేత మగ్గంపై ఈ చీరలు తయారవగానే దీన్ని జాగ్రత్తగా కత్తిరించి ఎంతో అందంగా మడత పెడతారు. కష్టపడి ఒక చేనేత కుటుంబం తయారు చేసిన ఈ అందమైన వెంకటగిరి చీరలంటే మగువలకు ఎంతో ఇష్టం.